పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాలు ముడిపడి ఒక ఉన్నతమైన ఆశయం మీద ఈ లోకానికి అర్థించబడి తండ్రి మరొక కార్యక్రమంగా నీ పాద చెంత చేరాము. చేరిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న ప్రతి మాటలో పరమార్థాన్ని ఆలోచించడంలో కృప చేయమని వేడుతూ, చెప్పనైన నాకు సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ, సమస్త ఘనత మహిమ ప్రభావానికి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన ప్రేమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ, మరోసారి మనందరికీ ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి తన పాదచింతకు నడిపించిన తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరి మరొకసారి తండ్రి మనసు, ఆయన ఉద్దేశాలను, ఆయన ప్రణాళిక మన పట్ల ఆయన ఏ ఆలోచనలు కలిగి ఉండడం, ఏ ప్రణాళికలు కలిగి ఉండడం, మన ఉద్దేశాలైన కల తండ్రి మరి ప్రణాళికను కొన్ని నిమిషాలు మనం ఆలోచించాలని కోరుతూ, మరొక అంశంగా మీరు రాసుకునగలిగితే ఆత్మల పట్ల నీ బాధ్యత లేదా ఆత్మల పట్ల నీ భారం. ప్రేమైన దేవుని వరలరా, కన్న తండ్రి అయిన దేవదేవుడు తన పిల్లలను, ఆత్మలుగా ఉన్న తన పిల్లలను తిరిగి తన పాదచెంతకు నడిపించుకోవాలని, తనున్న మహోన్నతమైన లోకానికి వారసులు కావాలని ఎంతో ఆశతో, ఎంతో ఆరాటంతో, ఆవేదనతో, పుట్టెడు దుఃఖంతో తన పిల్లలు తన చెంతకు చేరాలని ఆరాటపడుతూ, ఆ బాధ్యతను క్రైస్తవులమైన మన పట్ల పెట్టడం ఒక అపురూపమైన భాగ్యం. తన పిల్లలను తన దగ్గరికి చేర్చాలన్న ఆలోచన మన పట్ల పెట్టడం అనేది చాలా అపురూపమైన భాగ్యంగా మనం భావించాలి. తండ్రి యొక్క మనసును, తండ్రి యొక్క ఆలోచనను మనం చూడగలిగితే, తండ్రి తన పిల్లల పట్ల, ప్రపంచ మానవాళి పట్ల ఎటువంటి ఉద్దేశం, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎటువంటి ఇష్టం కలిగి ఉండడం తన పిల్లల పట్ల, తన పిల్లలను తన చెంతకు చేరాలని, తన చెంతకు నడిపించాలని ఆయన ఉద్దేశాన్ని మనం ఒక్కసారి తన మనసైన బైబిలు జ్ఞాన గ్రంథం అని మరి మహాజ్ఞాన పుస్తకము, మన బ్రతుకు పుస్తకమైన బైబిల్లోనికి వెళ్ళి తొంగి చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి మనం చూడగలిగితే, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. దేవుడు కన్నతండ్రి మనుషులందరూ రక్షణ పొంది సత్యము గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలనని ఇచ్చయించుచున్నాడు. ప్రేమైన దేవుని వరలరా, దేవుని యొక్క ప్రణాళికను, ఆయన సంకల్పాన్ని మనం ఆలోచించగలిగితే, తండ్రి యొక్క అభిష్టం, ఆయన ఉద్దేశాలను మనం చూడగలిగితే, ఆయన మనసును చూడండి, ఆయన ఉద్దేశాన్ని చూడండి, ఆయన ఆలోచన ఏమై ఉన్నదో మనుషుల పట్ల అన్నది మనం చూడగలిగితే, దేవుడు మనుషులందరూ రక్షణ పొందాలనుకున్నాడండి. మనుషులందరూ రక్షణలోనికి రావాలి, మనుషులందరూ రక్షింపబడాలి. మనుషులు రక్షణలోనికి రాకపోతే, మనుషులు రక్షణ భాగ్యాన్ని పొందుకోకపోతే భయంకరమైన నిత్య శిక్షలోనికి, భయంకరమైన ప్రమాదంలోనికి మనుషుల బ్రతుకులు వెళ్ళిపోతాయన్న ఆరాటం దేవుడిది. ప్రియులారా,
మనుషులు కాపాడబడాలి, మనుషులు రక్షింపబడాలన్నది తండ్రి అభిష్టం. ఇది ఆయన కోరికంట, అది ఆయన ఇష్టం అంట. మరి ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఎవరి పట్ల ఉంది ఇది? ఈరోజు క్రైస్తవులమైన మన పట్లనే దేవుడు కోరుకుంటున్న ఆలోచన ప్రియులారా. ఈ మనసును, ఈ ఉద్దేశాలను ఎరగవలసిన బాధ్యత, అవసరత మన మీద ఉంది. దేవుడు కోరుకున్న ఉద్దేశాన్ని, దేవుడు కోరుకున్న ప్రణాళికను, దేవుడు కోరుకున్న ఆయన మనసును మనం చూడగలిగితే, మళ్ళీ నేను చదువుతున్నాను, దేవుడు మనుషులందరూ రక్షణ పొందాలి, అంతటితో కాకుండా సత్యము గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలనని ఇచ్చయించుచున్నాడు. చూశారా, మనుషులు రక్షింపబడాలి, సమాజం అంతా రక్షణలోనికి రావాలి, సమాజం అంతా రక్షింపబడాలన్నది తండ్రి ఉద్దేశం ఉంది. మరి ఈ మనసును అర్థం చేసుకొని, ఈ మనసును అర్థం చేసుకున్న వరంగా ఎంతమంది ఉన్నాం ఈరోజు మనం ఆలోచించండి. ఎవరికి ఉంది ఆ బాధ్యత? ఎవరు ఆలోచిస్తున్నారు తండ్రి మనసును? తండ్రికున్న అభిష్టం, తండ్రికున్న ఆయన ఆవేదన ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ఎందుకు పిలిచాడు, ఆ పిలుపు వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటని తెలుసుకోలేని దయనీయ పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవుడుగా మనం నిలబడడం చాలా బాధాకరమైన విషయం అండి. మన మీద ఉన్న బాధ్యత చూడండి, మన మీద ఉన్న ఆయన మనసు చూడండి, ఏం కోరుకుంటున్నాడు. ఆయన మనసులో ఎప్పుడైనా ఆలోచించామా? ఆయన మనసులో ఉన్న ఆలోచన ఎప్పుడైనా తొంగి చూసామా? లేదండి, మనం ఆలోచించాం. మన ఉద్దేశాలు, మన ఆలోచనలే తప్ప ఒక క్రైస్తవుడుగా నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈరోజు ప్రపంచంలో నిన్నే ఎందుకు కోరుకున్నాడు? నీ నుంచి అయిన ఉద్దేశం ఏంటి? మనం ఏర్పాటు చేసుకునడంలో తండ్రి ఉద్దేశం ఏంటో అని ఆలోచించుకోగలిగితే, అసలు నన్ను పిలుచుకున్న వెనకాల ఉన్న ఆ పిలుపు యొక్క పరమార్థాన్ని మనం చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఈ సందర్భంగా చూడాలి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన ప్రియులరా. ఇక్కడ ఈ మాటను మనం అండర్లైన్ చేసుకునగలిగితే, మిమ్మును పిలిచిన, ఇది అందరికీ వస్తున్న మాట, ఇది అందరినీ ఉద్దేశించి పలుకుతున్న మాట అండి. మిమ్మును పిలిచిన, మనందరినీ పిలిచాడండి దేవుడు. ఒక్కరినో అది ఎవరికో సంబంధించింది కాదండి. ఈ బాధ్యత ఉంది చూశారు, ఆత్మను రక్షించాలన్న ఆలోచన ఉంది చూశారు, అది ఏ ఒక్కరి మీద ఉన్న ఆలోచన కాదండి, అది ఏ ఒక్కరి పట్ల ఉన్న ఉద్దేశం కాదండి. ఈరోజు క్రైస్తవులమైన మన అందరి మీద ఉన్న బాధ్యత ప్రియులారా, అది ఏ ఒక్కరి సొంతం కాదు. ఆత్మను రక్షించాలన్నది అది ఎవరిదో ఒకరి బాధ్యత, అది కానీ కదండి. మనకున్న పని, మనకున్న బాధ్యతను ఒక్కసారి మీరు ఆలోచించట్లేదు. ఈరోజు నమ్మి బాప్తిజం తీసుకొని క్రీస్తులోనికి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను మనం చూడాలి. ఇక్కడ ఏమంటుందో తెలుసా? మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను మిమ్మల్ని పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని పిలిచాడు. పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వారం మనం ఏర్పాటు చేసుకోవడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? మనల్ని పిలిచిన మన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయాలని. వాక్యాన్ని ప్రచురము చేస్తే, వాక్యాన్ని ప్రకటింపబడితే, వాక్యం సర్వలోకానికి వెళితే, వాక్యం సమాజపు నలుమూలలో వెళితే మనుషులు రక్షణలోనికి రాగలుగుతారు. ప్రేమన దేవుని వరలారా, వాక్యము మనుషులను కాపాడేది, వాక్యం మనుషులను రక్షించేది. ఆ వాక్యమే సమాజ వ్యాప్తి కానప్పుడు, ఆ వాక్యమే సమాజంలోనికి వెళ్ళినప్పుడు మనుషులు ఎలా రక్షణలోనికి వస్తారు చెప్పండి ప్రియులరా? ఆ వాక్యాన్ని తీసుకుపోయేవాళ్ళు, ఆ వాక్యాన్ని సమాజంలో తీసుకుపోయేవాళ్ళు, ఆ వాక్యాన్ని మోసుకుపోయేవాళ్ళు ఈరోజు కావాలండి. వాక్యాన్ని ప్రకటించగలిగితేనే తప్ప మనిషి రక్షింపబడలేడు. వాక్యమే మనుషును రక్షించేది. వాక్యానికి ఉన్న పవరు, వాక్యానికి ఉన్న శక్తిని మీరు చూడగలిగితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మీరు చూడండి ప్రియులారా, మనిషిని కాపాడేది, మనిషిని రక్షించేది ఉందంటే ఈ ప్రపంచంలో దేవుని వాక్యం మాత్రమే. ప్రేమైన దిగిన వారలారా, మరి ఈ వాక్యము ఎవరు తీసుకుపోవాలో తెలుసా? ఈరోజు ప్రపంచ నలుమూలల వాక్యము చేరాలండి. మనుషున్న ప్రతి చోటికి గాలి ఏ విధంగా వెళ్తుందో, మనుషున్న ప్రతి చోటికి వాక్యం చేరాలండి.
వాక్యం చేరకపోతే మనిషి ప్రమాదంలోనికి వెళ్ళిపోతాడు ప్రియులారా. మనిషి నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతాడండి. వాక్యం లేనివాడుగా మనిషి మరణిస్తే, వాక్యం లేని వాడిగా మనిషి మరణిస్తే మనిషి నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతుందండి వాని బ్రతుకు. కానీ ఈరోజు ఏ క్రైస్తవుడు ఆ బాధ్యతను కలిగి ఉన్నాడు చెప్పండి? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వారు మనల్ని ఏర్పాటు చేసుకోవడంలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? మనల్ని పిలిచిన మన యొక్క గుణాతిశయములను ప్రచురము చేస్తే, లోకంలోనికి ప్రకటింపబడితే, లోకంలోని తీసుకొని పోగలిగితే, ఆ వాక్యాన్ని నలుమూలలు వ్యాపింపజేస్తే అనేకులు దేవుని యొక్క వాక్యంలోనికి రాబట్టగలుగుతామండి. అనేకులు వాక్య వెలుగులోనికి నడవగలుగుతారు ప్రేమ దేవుని వారలను. ఆ వాక్యమే కదా మనిషిని రక్షించేది, ఆ వాక్యమే కదా మనిషిని బాగు చేసేది. చూడండి ఒకసారి ఆ మాటను. అందుచేత మనిషిలో ఉన్న సమస్త కల్మషమును, విరవించున్న దుష్టత్వమును తీసివేసేది ఉందంటే ఈ ప్రపంచంలో దేవుని వాక్యానికి మాత్రమే సాధ్యం ఉంది. మనిషి బ్రతుకు ఉన్నతమైన స్థితిలో నిలబడగలగాలంటే, మనిషి బ్రతుకు బాగుండాలంటే దేవుని వాక్యమే శరణ్యం ప్రియులారా. ఏమంటున్నానండి మళ్ళీ చదివితే? అందుచేత సమస్త కల్మషమును, విర్రవీచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగింది ఉందనంటే దేవుని వాక్యము. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది ఉందనంటే దేవుని వాక్యం. ప్రేమైన దేవుని వారలారా, ఈ వాక్యం మనుషులను ఏం చేస్తుందో తెలుసా? కాపాడుతుంది. మనుషులను నిత్య శిక్షలోనికి పోకుండా కాపాడేది ఉందనంటే దేవుని వాక్యం. మరి ఈరోజు క్రైస్తవుల బాధ్యత ఏంటి చెప్పండి? ఆత్మను రక్షించుకోవలసిన బాధ్యత. తండ్రి తన అభిష్టం ఏంటో తెలుసా? తన పిల్లలను కాపాడుకొని, మనల్ని కాపాడుకొని మన మీద పెట్టిన బాధ్యత ఏంటో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్న ప్రధానమైన ఆజ్ఞను మన మీద మోపబడి ఉందండి. ఆ ఆజ్ఞలో ప్రతి క్రైస్తవుడు ముందుకు నడవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చూడగలిగితే వాక్యం ఏం చేస్తుందో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. చదవాల తల్లి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు చూసారా? మనిషిని పవిత్రపరిచేది ఏంటో తెలుసా? దేవుని మాట. మనుషులు బాగు చేసేది ఉందనంటే ఏంటో తెలుసా? మనుషులను పరిశుద్ధపరిచేది ఉందనంటే ఏంటో తెలుసా? నేను చెప్పిన మాట. నా మాటను బట్టి కదా మీరు పవిత్ర పరచబడతారు. దేవుని మాటలే కదా మనిషిని ఒక మహోన్నతమైన లోకానికి తీసుకుపోయేది. అటువంటి మాటని సమాజ వ్యాప్తి చేయకపోతే పిల్లరా రక్షణలోనికి ఎవరు వస్తారండి? దేవుని యొక్క అభిష్టమే అర్థం కాలని దయనీయ పరిస్థితి ఈరోజు క్రైస్తవం ఉంది. దేవుని మనసు అర్థం చేసుకోలేని పరిస్థితి ఈరోజు. నీ మీద మోపబడిన బాధ్యత ఏంటో గుర్తించవా? నీ మీద మోపబడిన భారం ఏంటో నువ్వు అర్థం చేసుకోలేవా? ఎంతమంది ఈరోజు నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతున్నారండి. మరణించిన ప్రతి ఒక్కడు, పాపిగా మరణించిన ప్రతి మనిషి, వాక్యం లేని ప్రతి మనిషి, మరణం వాడిలోనికి వెళ్ళిన ప్రతి వారి పరిస్థితి ఏంటో తెలుసా? మరణం కబలించిన ప్రతి వాడి పరిస్థితి ఏంటో తెలుసా? వాక్యం లేని వారే. వాళ్ళంతా నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతుంటే దేవుని యొక్క బాధ వర్ణానితం ప్రియమైన దేవుని వారలారా. అలా నిత్య శిక్షలోనికి వెళ్ళిపోకుండా ఉండడం కోసమే 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటో మీకు తెలియంది కాదు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిపోయిన ఆత్మలను నాశనం అయిపోతున్న ఆత్మలను వెతికి రక్షించుటకి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చనున్న మాట మనం చూస్తామండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి రావడం ప్రధాన కారణం అదే ప్రియులారా. నాశనం అయిపోతున్న ఆత్మలను కాపాడాలన్నదే ప్రధానమైన ఉద్దేశం. ఈ బాధ్యత ఎప్పుడు మోపబడ్డదో తెలుసా? బాప్తిజం తీసుకున్న మరుక్షణమే మన మీద మోపబడిన బాధ్యత భారం అదేనండి. కానీ ఈరోజు క్రైస్తవులలో దేవుని మాట మనిషిని ఏం చేయాలో తెలుసా? దేవుని మాట ఎప్పుడైతే మనిషి హృదయంలోకి వచ్చిందో ఆ మాట మనిషిని మన్నించి అనేక ఆత్మల రక్షణార్థమై మనిషి కదిలేదుండే, మనిషి ముందుకు సాగేదుండే. దేవుడు కోరుకున్నది అదే.
ఈరోజు క్రైస్తవులలో దేవుని మాటలు ఎప్పుడైతే పడ్డావో, పడిన ప్రతి మాట మనిషిని మండించాలి, మనిషిని వెలిగించాలి, అనేక ఆత్మలను కాపాడేదిగా, ప్రతి మనిషిని ముందుకు నడిపించేదిగా ఉండాలని తండ్రి కోరుకున్నాడండి. తండ్రి ఉద్దేశం అదే. వాక్యం కలిగిన ప్రతివాడు, వాక్యం ఎరిగిన ప్రతివాడు, వాక్యాన్ని పొందుకున్న ప్రతివాడు సర్వలోకానికి వెళ్ళే వాడుగా ఉండాలి, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించేవాడుగా ఉండాలన్నది తండ్రి ఇష్టం. నా మాటలు తండ్రి కోరుకున్న ఆలోచన ఏంటి తెలుసా? నా మాటలు ప్రతి మనిషి బ్రతుకులో మండాలి అనుకున్నాడండి ఆయన. లూకా సువార్త 12:49 మనం ఈ సందర్భంగా చూడగలిగితే, లూకా సువార్త 12:49 చూడండి ప్రియులారా. లూకా సువార్త 12:49, లూకా సువార్త 12:49. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని, అది ఇది వరకే ప్రతి మనిషి గుండెల్లో, ప్రతి మనిషి హృదయంలో రగులుకొని మండవలని ఎంతో కోరుకున్నాను. ఏ మనుషులు మండుతుంది ఈరోజు వాక్యం? ఏ మనుషులో మండింది? ఏ మనిషిలో మండుతుంది? దేవుని వాక్యంతో మండుతుంది ఈరోజు మనిషి. దేవుని వాక్యం అనే ఆలోచనలు, దేవుని వాక్యం అనే మాట మనుషులు ఎప్పుడైతే పడాలో, ఎప్పుడైతే పడిందో మనిషి మండాలండి. మనిషిని మండించేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యానికి ఉన్న సత్య సామర్థ్యం ఏంటో తెలుసా? మనిషిని మండించేది. ఇర్మియా గ్రంథంలో 23:29 ఉంటుంది చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 23:29. ఇర్మియా గ్రంథం 23:29. ఇర్మియా గ్రంథం 23:29. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసే సుత్త వంటిది కాదా అన్నాడు. నా మాట అగ్ని వంటిది. ఎప్పుడైతే మనుషులోనికి దేవుని వాక్యం వెళ్ళిందో మనిషిని ఏం చేయాలో తెలుసా? వాక్యము మండించాలి. కానీ ఈరోజు మండకపోవడానికి కారణం ఏంటి తెలుసా ప్రియమైన దేవుని వారలారా? వాక్యానికి చోటు లేదండి ఈరోజు క్రైస్తవులలో. ఎప్పుడైతే దేవుని వాక్యము మండాలని దేవుడు కోరుకున్నాడో, ఎప్పుడైతే దేవుని వాక్యము మనిషి హృదయంలోనికి ప్రవేశించిందో, మనిషి దేవుని వాక్యం అనే ఆలోచనలతో మండాలి. ఈరోజు అనేకుల రక్షణార్థమై ముందుకు సాగాలి క్రైస్తవుడు. ఈరోజు 4 గోడల మధ్య భజన చేసే ఒక భక్తుడుగా మారిపోయాడు తప్ప ఆత్మల రక్షణార్థమై సమాజంలోనికి ప్రవేశించేవాడుగా, సమాజంలోనికి కదిలేవాడుగా, సమాజంలోనికి ముందుకు దూసుకుపోయేవాడుగా కనబడట్లేదండి ఈరోజు క్రైస్తవుడు. దేవుని ప్రియమైన వారలారా, ఆలోచించండి. దేవుని మనసును, దేవుని యొక్క ఉద్దేశాలను ఆలోచించండి అండి. ఈరోజు మన పట్ల ఉన్న బాధ్యత ఏంటి అసలు? ఎంతమంది లేదా ఎన్ని ఆత్మల భారం కలిగి నీవు ఈరోజు బాప్తిని తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఆత్మలను రక్షించగలిగావు? ఎన్ని ఆత్మలు తండ్రి పాదాల దగ్గరికి నడిపించగలిగావు? పలాని ఆత్మలను కదా, ఇన్ని ఆత్మలను తండ్రి పాద చింతకు నడిపించాను, ఇన్ని ఆత్మలు బాప్తిజానికి సిద్ధపడ్డాయని నువ్వు చెప్పడానికి ఆ ధైర్యం ఉందా? ఒకరోజు దేవుడు నిలదీస్తే ఇదో ఇన్ని ఆత్మలను నేను రక్షించగలిగాను తండ్రి అని చెప్పే ఆ స్తోమత పిల్లరా, ఆ యొక్క ధైర్యము మనకు ఉంటుందని చెప్పండి. రేపు దేవుడు నిలబెడితే లేదండి. ఈరోజు ఆలోచించండి ప్రియమైన దేవుని వారు. దేవుని వాక్యము మండితే ఎలా ఉంటాడో తెలుసా క్రైస్తవుడు? దేవుని వాక్యము మనిషిని మండిస్తుందని మనం ఆలోచించాము. దేవుని వాక్యం మండే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఎలా ప్రయాసపడుతుంటారో తెలుసా? ఎలా ఆరాటపడుతుంటారో తెలుసా? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13-14 ఈ సందర్భంగా చూడండి, చదవాలి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 13-14 దేవుని వాక్యమే మీలో మండితే మనిషి బ్రతుకు ఎంత అద్భుతంగా దేవుడి యొక్క ఆలోచనలకు అనుకూలంగా ముందుకు నడుస్తుందో మీరు చూడొచ్చు ఆ మాటలో. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారంలో, నా బ్రతుకులో, నా జీవితంలో, ఈ శరీరంలో ఉన్నంత వరకు నా గుడారంలో త్వరగా ఇడిచిపెట్టవలసి వచ్చిన ఎరిగి నేనేం చేస్తున్నానో తెలుసా? నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము, నాకున్న ఆయుష్ కాలం ఉన్నంత వరకు ఈ సంగతులను, బైబిల్లో ఉన్న దేవుని మాటలను, ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని వెంచుకొనుచున్నాను.
చూసారా, అనేకులను రేపుతాడండి. దేవుని వాక్యమే నీలో మండితే గన, దేవుని వాక్యమే నీ హృదయం ఉంటే నిన్ను మండిస్తుంది ప్రియమైన దేవుని వారు. అనేకులను రేపుతావు, అనేకులను రేపబడే విధంగా నువ్వు ముందుకు నడుస్తావు. నీవు రేపబడి అనేకులను రేపే విధంగా నీ బతుకు, నీ జీవితం ముందుకు నడుస్తుందండి. వాక్యమే నీలో గాన ఫలిస్తే, వాక్యపు ఆలోచనలతో గాన నీవు నడిస్తే, నీ వాక్యపు వెలుగులో నీవు నిలబడగలిగితే, వాక్యం నిన్ను మండిస్తే అనేకులను రేపడానికి ముందుకు కదులుతావండి. మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు జీవితాన్ని మనం చూడగలిగితే, ఎలా రేపబడ్డాడో పౌలు యొక్క జీవితాన్ని కూడా మనం చూడగలిగితే, ఆయన మాట్లాడుతున్న మాటలు 9-16 వచనంలో మీరు చూడండి ఏం మాట్లాడుతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9-16 వచనం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9-16 వచనంలో నిజంగా ఆత్మల పట్ల ఇరుకున్న బాధ్యత, ఇరుకున్న భారం మనకెందుకు లేదు ప్రేమైన దేవుని వాళ్ళారా? నేను సువార్తను ప్రకటించుచును, నాకు అతిశయ కారణము లేదు. ఎందుకంటే సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అతిశయపడం నేను, అది నా బాధ్యత, అది నా భారము నా మీద మోపబడి ఉన్నది. ఎప్పుడైతే నమ్మి బాప్తిజం తీసుకున్నానో, ఎప్పుడైతే యేసుక్రీస్తులోనికి నేను అడుగుపెట్టానో, నా మీద భారము మోపబడి ఉన్నది. ఏ భారమో తెలుసా? సువార్త ప్రకటించవలసిన భారము, బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉందండి. ఈ భారం మనలో ఉందా? ఈ భారం నీలో ఉందా? నాలో ఉందా? ఒక్కసారి ఆలోచించండి ప్రేమ దేవుని వారలారా. మన జీవితం ఎట్టిపోతుంది, మన బ్రతుకు ఎట్టెళ్తుంది? దేవుడు కోరుకున్న ఆలోచనల, దేవుడు కోరుకున్న ప్రణాళికలో మన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటున్నాం. ఆలోచించండి. అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలండి. అంతగా రేపబడుతున్న అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అంతగా మండుతున్న అపొస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నా తెలుసా? ఆత్మల పట్ల అతనికున్న గౌరవము, ఆత్మల పట్ల అతనికున్న బాధ్యత ఎంత గొప్పదో ప్రేమ దేవుని వారలారా. ఈ మాటలను చూస్తే ఆశ్చర్యపోతామండి. ఏంటి ఇంత భారమా, ఇంత బాధ్యత? తాను నాశనం చేసుకోవడానికైనా ఆయన కావట్లేదా? ఒక మనిషిని కాపాడడంలో, ఒక జాతి దేవుని ఆలోచనలోనికి నిలబెట్టడం కోసం అవసరమైతే తనను తాను నష్టపరుచుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడంటే ఆత్మల పట్ల ఎంత భారం కలిగి ఉన్నాడు. తండ్రి మనసును గుర్తెరిగిన వారండి వీళ్ళు. తండ్రి మనసును గుర్తెరిగిన వాళ్ళు మాట్లాడే మాట ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి నుంచి చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన నాకు కలుగుతున్నది. బహు దుఃఖం అంట. ఎందుకు ఇంత దుఃఖం? ఎందుకు మానని వేదన? ఆత్మల పట్ల అతనికున్న బాధ చూడండి ప్రియులారా. మనకుందండి బాధ. కనీసం నీ గురించి నీకే ఆలోచన ఉండదే. నీ గురించి నీకు అర్థమైపోతే ఎదుటి వాని గురించి అర్థమవుతుంది ప్రేమ దేవుని వారలో. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను వలె ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగితే ఎదుటి వారిని ప్రేమించే అవకాశం నీకుంటుంది. నిన్ను నువ్వే ప్రేమించుకున్నప్పుడు ఎదుటి వారిని ఏం ప్రేమించగలుగుతావు చెప్పు? నేను నువ్వే ప్రేమించుకోలేనప్పుడు, నీ ఆత్మ గురించి నీకే ఆలోచన లేనప్పుడు ఎదుటి వాని ఆత్మ గురించి ఏమైనా నీకు ఆరాటం ఉంటుందా? ఉండదు ప్రియులారా. ఎప్పుడు ఉంటుందో తెలుసా? నీ గురించి నువ్వు ఆలోచించుకున్నప్పుడు, నీ ఆత్మ గురించి నువ్వు ఆవేదన పడుతున్నప్పుడు ఎదుటి వాని ఆత్మను కూడా కాపాడాలన్న ఆరాటం నీలో ప్రారంభం అవుతుంది. నీ గురించే పట్టింపు లేనప్పుడు, నీ గురించి ఆలోచన లేనప్పుడు, నీ గురించి స్పోజ్ లేనప్పుడు ఇక బయటి వాని గురించి ఏముంటుంది చెప్పండి? ఉంటుందా? నీ ఆకలిని పట్టించుకోనప్పుడు ఎదుటి వాళ్ళని ఆకలి ఏం పట్టించుకుంటావండి? నీకు ఆకలి అయితే కదా, నీ ఆకలి నీవు ఎదిగితే కదా ఎదుటి వానికి కూడా ఆకలి అవుతుందని, వానికి ఇంత అన్నం పెట్టాలని ఆలోచన నీకు ఉంటుంది. నీకే అది లేనప్పుడు, నీకే స్పృహ లేనప్పుడు ఎదుటి వాని గురించి ఆవేదన ఉంటుంది చెప్పండి? ఉందా మీకు? ఉందా నీకు నాకు? లేదు ప్రేమైన దేవుని వారల్లా. దేవుని వాక్యం మండుతున్న వారి ఆలోచనలు వేరేనండి. మండుతున్న వారి పరిస్థితి మనం చూడగలిగితే చెప్తున్నాడు చూడండి. ఇక్కడ మళ్ళీ చదువుతాం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలదు. క్రీస్తునందు నిజం మాట్లాడుతున్నాను, అబద్ధము కాదు ఇది.
వాస్తవం ఇది, నాలో ఉన్న ఆవేదన ఇది. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఇప్పుడు చూడండి పిల్లగా, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. సాధ్యమైన ఎడల నా దేహ సంబంధులైన, నా జాతి వారు దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను అవసరమైతే క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదును. చూసారా, మీరు రక్షింపబడతారంటే, మీరు రక్షణలోనికి వచ్చేస్తారంటే, నా జాతి రక్షణలోనికి వస్తుందంటే, నా సహోదరులు కాపాడబడతారంటే, అవసరమైతే క్రీస్తు నుండి వేరైపోయి అవుటకు కూడా నేను వెనకడను. అవుటకు కూడా నేను వెనకడను. నేను నశించిపోయినా పర్వాలేదు, నేను నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ నా సహోదరులు కాపాడబడతారంటే నేను పేరుని చేయడానికైనా వెనకాడను. ఎంత అద్భుతమైన మాట అండి. నన్ను నేను నాశనం చేసుకుంటాను, నన్ను నేను క్రీస్తు నుంచి దూరం చేసుకునగలుగుతాను. మీరు కాపాడబడతారంటే, మీరు రక్షింపబడతారంటే, మీరు రక్షణలోనికి రాగలుగుతారంటే, ఇది నా బాధ, ఇది నా ఆవేదన, మానని ఆవేదన, మానని దుఃఖం. నేను అబద్ధం అనట్లేదు, నిజమే చెబుతున్నాను. క్రీస్తునందు నేను క్రీస్తునందు వేరైపోతాను, మీకోసం శాపగ్రస్తులను అవుతాను. మీరు బాగుంటే చాలు, మీరు బాగుపడితే చాలు, నేను నష్టపోయినా పర్వాలేదు. మీరు నిజంగా రక్షణలోనికి వస్తారంటే నా బ్రతుకును నాశనం చేసుకుంటానని మాట్లాడుతున్నాడంటే ప్రియులారా, ఎటువంటి బాధ్యత అండి ఇలాకున్న బాధ్యత, ఇలాకున్న భారం చూడండి ప్రేమైన దేవుని వారలారా. ఇది మనలో ఉండాలండి. ఇంతటి వేదన మనలో ఉండాలి ప్రేమైన దేవుని వారలా. ఇలాంటి ఆవేదన మనలో రాగలగాల ప్రేమైన వారలారా. ఇలాంటి ఆవేదన, ఇలాంటి ఆలోచన రాగలిగితేనే ఈరోజు సమాజంలోకి మనం వెళ్ళగలుగుతాం, సమాజాన్ని మనం కాపాడగలుగుతామండి. ఈరోజు సమాజాన్ని కాపాడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనలో దేవుని వాక్యం మన్నట్లేదు, మనలో మన్నట్లేదు వాక్యం. పరిశుద్ధాత్మ శక్తితో మనం కూడుకున్న ఆలోచనతో మన బ్రతుకు ముందుకు సాగట్లేదు. ఇంకా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొత్తం పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని. ఎవరి కొరకండి? ఆత్మల భారము కలిగి. ఆత్మల పట్ల అతనుకున్న భారం చూడండి, ఎంత బాధ్యతతో ఆత్మల కొరకు తను ఎంత నష్టపోతున్నాడో, ఎంత నష్టంలోనికి తన బ్రతుకును తీసుకుపోతున్నాడో మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఆత్మల కోసం ఎంత నష్టపోతున్నాడో, ఆత్మల పట్ల ఎంత భారం కలిగి ఉన్నాడో. ఆత్మలు రక్షింపబడాలి, తండ్రి మనసు ఇదని, తండ్రి పుట్టడి దుఃఖంతో ఉన్నాడని, తండ్రి యొక్క అభిష్టం ఇదని, ప్రపంచమంతా రక్షణలోనికి రావాలని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు తన పిల్లలను కాపాడుకోవడం కోసం తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపిన ఆ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తన చెంతకు, తన పాద సన్నిధికి చేరుకోవాలని తండ్రి ఎంతో ఆరాటపడుతున్నాడు, ఎంతో ఆవేదన చెందుతున్నాడు అన్న సంగతి అర్థం చేసుకున్న వాడుగా తన బ్రతుకును తానే చేతుల నాశనంలోనికి, నష్టంలోనికి నడిపించుకొని అయినా సరే ఆత్మలు రక్షింపబడాలన్న ఆవేదన అపోస్తుడైన పౌలుదండి. ఏం మాట్లాడుతున్నాడు? ఎలా ప్రయాసపడుతున్నాడు? మరియు అనేక పర్యాయములు చెరసాలలో ఉంటేనే అపరిమితముగా దెబ్బలు తిన్నాడు. ఎవరి కోసం? ఈ కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం ఎవరి కోసం? అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 60-40 దెబ్బలు తింటిని. 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగలు సముద్రములు గడిపి తిని. ఏంటి ప్రియులారా ఈ కష్టాలేంటి, ఈ కన్నీళ్ళేంటి, ఈ ఇబ్బందులేంటి?
అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైనా ఆపదలలోను, దొంగల వలనైనా ఆపదలలోను, నా స్వజనుల వలనైనా ఆపదలలోను, అన్యజనుల వలనైనా ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములలో ఆపదలలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలనను ఆపదలో ఉంటిని. ఇంకా చూడండి ఏమంటాడు, ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణలతోను ఆకలి దప్పికలతోను తరచుగా ఉపాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఒంటిని. చూసారా ఇన్ని కష్టాల ప్రియులరా, ఆత్మలను కాపాడడం కోసం ఇంత ప్రయాసమా? ఇంత ప్రయాసం పడుతున్నాడంటే ఎందుకు? ప్రేమైన దేవుని వారు దేవుని మనసును అర్థం చేసుకున్నవాడు కదా. ఈ ఒక ఆత్మ తన తరంలో నశించిపోకూడదు. నా పైన పెట్టుకున్న బాధ్యత, నా మీద మోపబడిన బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతలలో నా బ్రతుకును ముందుకు నడిపించుకోవాలి. దేవుడు నా పట్ల అప్పగించిన బాధ్యతను పూర్తి చేసుకోవాలన్న ఆరాటమే కదా ఇది. నేను ఎన్ని ఆత్మలు రక్షించాలని తండ్రి తన యొక్క ఆలోచనలు ఉద్దేశాలలో కలిగి ఉన్నాడో ఆ ఆత్మలను నేను కాపాడాలి. అనేక ఆత్మలు తండ్రి పాదచెంతకు నడిపించాలి. తండ్రి పాదచెంతకు చేరువ చేయాలి అనేక ఆత్మలను. ఇదియుగాక ఇంకను చెప్పవలసిన అనేకములంట ప్రియులరా, ఇయుగాక. ఇప్పుడు చూడండి ఎంత బాధ్యత, ఎంత భారం, ఎంత ఆవేదన కలిగి ఉన్నాడు. సంఘములన్నిటిని గుర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఆలోచించండి, సంఘముల గురించిన బాధ ఏముందండి మనకు బాధ? సంఘం ఏమైపోతుంది, సంఘం ఎటుపోతుంది, సంఘ పరిస్థితులు ఏంటి, సంఘ ఆలోచనలు ఏంటి, సంఘముల సహోదరుల పరిస్థితి ఏంటని ఒక్కరికైనా ఒక్కరమైనా ఆలోచిస్తామా మనం? సంఘముల గురించిన ఆవేదన అంట, సంఘముల గురించిన చింత మనకు, మన కుటుంబాలు, మన బ్రతుకులు, మన జీవితాలు, మన గురించిన ఆలోచనలు. ప్రేమైన దేవుని వారి ఆత్మల పట్ల అతనుకున్న గౌరవం, అతనుకున్న బాధ్యత ఎంత గొప్పది కాకపోతే ఇలా మాట్లాడగలుగుతాడు చెప్పండి. ఇంకా ఏం చేశాడో తెలుసా? అవసరమైతే నా సహోదరులను కాపాడుకోవడానికి, అవసరమైతే అనేకులను దేవుని వైపు మళ్లించడానికి, అవసరమైతే తిండి విషయంలో కూడా నేను జాగ్రత్తలు తీసుకుంటాను. అవసరమైతే తిండి విషయంలో కూడా నేను జాగ్రత్త వహిస్తాను. వాళ్ళు కాపాడబడతారంటే ఎన్నో పత్యాలు నేను చేయగలుగుతాను. వాళ్ళు నిలబడగలుగుతారంటే వారి కోసం ఏవైనా నేను మానుకుంటాను, నా అభిప్రాయాలను కూడా మార్చుకుంటాను అని ఎవరు మాట్లాడగలుగుతారు చెప్పండి ప్రియమైన దేవుని వారులారా? ఆత్మల భారం పట్ల, ఆత్మలను నిలబెట్టడంలో, ఆత్మల తండ్రి వైపు మళ్లించడంలో, ఆత్మల తండ్రి వైపు చేర్చడంలో అతను తీసుకున్న నిర్ణయం ఎంత సాహసోపేతమైన ఆలోచనను కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో మీరు ఈ సందర్భంగా చూడగలిగితే ప్రియులారా, ఎంతటి అద్భుతమైన ఆలోచనలు అండి, ఎంత సాహసోపేతమైన ఆలోచనలు తీసుకుంటుంటే చూడండి ప్రియులారా. మనం చేయగలుగుతాం ఈ ఆలోచనలో, మనకుంటాయి ఈ ఆలోచనలు. సహోదరులను కాపాడ నిమిత్తము మనలో ఉన్న ఏవైతే బలహీనతలు ఉంటావో, మనలో ఎదుటి వానికి నచ్చని ఆలోచనలు ఏవైతే ఉన్నావో వాటిని తీసేసుకునే పరిస్థితులకు మనం వెళ్ళిపోతామా? లేదండి. వాడు వస్తే ఏంటి, వాడు సస్తే ఏంటి, వాడు నిలబడితే ఏంటి, వాడు నిలబడకుంటే ఏంటి, నా అభిప్రాయం నాది, నా ఆలోచన నాది, నా ఉద్దేశం నా ఉద్దేశాలే, నాకెందుకు? వాడి బాగు గురించి నాకెందుకు? వాడి యొక్క రక్షణ గురించి నాకెందుకు? వాడి వలన నాకేం ప్రయోజనం? నీకు అర్థమైతే, దేవుడి మనసు అర్థమైతే, దేవుని యొక్క ఉద్దేశం అర్థమైతే, దేవుని యొక్క దృక్పథంతో నీ మనసు, నీ ఆలోచనలు నిండిపోతే ప్రేమైన దేవుని వారలారా నీవు అలా మాట్లాడవండి. కానీ ఇక్కడ భక్తులు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మాట్లాడండి. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి ఒకవేళ అభ్యంతరము కలిగిన ఎడల, నా సహోదరుని నిమిత్తము నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేను ఎన్నటికీ అవసరమైతే మాంసాన్ని తినను, మానుకుంటా. ఏంటండి? తిండి విషయంలో కూడా జాగ్రత్తనండి. అవునండి, తిండి విషయంలో కూడా అవసరమైతే జాగ్రత్త పాటించాలి, బాధ్యత పాటించాలి. ఏంటంటే మాంసం తింటే ఏమైనా నష్టం అండి? మాంసం తింటే ఏమైనా నష్టమా? మాంసం తినడం వలన ఏమైనా నష్టం ఉంటుందండి?
ఏమున్నది కదా. అవసరమైతే నా సహోదరు నిమిత్తం మాంసము వానికి అభ్యంతరం కలిగజేస్తుంది, నేను తినే మాంసం అని అంటే అవసరమైతే ఆ మాంసాన్ని కూడా నా బ్రతుకులో ఎన్నటికీ నేను ముట్టను. ఆత్మల పట్ల ఉన్న భారం అదండి. మనకేం భారం ఉంది ప్రేమన దేవుని వారలారా? మనకేం బాధ్యత ఉంది చెప్పండి ప్రియులరా? మనకున్న ఆలోచన ఏంటో తెలుసా? లోకం గురించి, లోకపోకడ గురించి, లోకంలో ఆస్తిపాస్తుల గురించి. ఎంతవరకు అండి ఈ లోకం? ఎంతవరకు అండి మనతో వచ్చేది? ఎంతవరకు అండి మనతో ఉండేది? చావుని పేరుతో కనురూపపాట్లో మన నుంచి అన్ని దూరం అయిపోయేవి కదా, మన నుంచి మాయమైపోయాయి కదా పిల్లరా. చావనే ఒక్క మాటతో ప్రస్తుతం మనకున్న అవన్నీ సెకండ్ కాలంలో మాయమైపోతాయండి. అంతటి దౌర్భాగ్య పరిస్థితి మనది. మనతో వచ్చేవి ఏవి లేవు, మనతో తీసుకుపోయేటివి లేవు, మనతో నిలబడేటివి లేవు ప్రేమన దేవుని వారలారా. కానీ లోకపు పరిస్థితి అంతా ఉన్నది ఏంటో తెలుసా? లోకాన్ని అంతా సంపాదించుకోవాలనుకుంటుంది, లోకం ఉన్నదంతా తోచేసుకోవాలనుకుంటుంది. ఈరోజు క్రైస్తవుడు కూడా లోకంలో పడి కొట్టుకుపోతున్నాడండి. లోకంలో పడికి రోజు క్రైస్తవుడు కొట్టుకుపోతున్నాడు. అందరిలా నేను ఉండాలి, అందరిలా నేను ఒకటిగా ఉండాలి, అందరితో నేను కూడా నా బ్రతుకును ముందుకు నడిపించుకోవాలి, అందరిలా నేను కూడా ఆనందపడాలి, అందరిలా నేను కూడా సంతోషపడిపోవాలి అన్న భావనలో, ఉద్దేశంలో ఈరోజు పడిపోయి ఈరోజు ఆత్మల భారము బాధ్యత నీ మీద ముడిపడి ఉంటే, ఆత్మల భారాన్ని పక్కన పెట్టేసి ఊపిరాడని పని నీ మీద ఉంటే ఈరోజు లోకపు పనిలో, లోకపు మాయలో పడి కొట్టుకుపోతున్నవే. అందరూ తమ సొంత కార్యంలో చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు, యేసుక్రీస్తు యొక్క పనులు, ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళిక పట్టని వారిగా ఈరోజు క్రైస్తవులు నిలబడగలిగాడు. లూకా సువార్త 9:25. లూకా సువార్త 9:25. లూకా సువార్త 9:25. లూకా సువార్త 9:25 చూడండి ప్రియులారా. లూకా సువార్త 9:25. ఒకడు లోకమంతయు సంపాదించు తాను పోగొట్టుకునే ఎడల, లేక నష్టపరుచుకునే ఎడల ఏమైనా ప్రయోజనమా? డబ్బు, ఆస్తి కాదండి, లోకమే సంపాదించుకుంటుందంట ప్రపంచం. లోకాన్ని సంపాదించుకోవాలన్న ఆరటంతో ఉంది ప్రపంచం. లోకాన్ని సంపాదించుకున్నా తాను నష్టపోగొట్టుకుంటే వాడు చనిపోయిన తర్వాత సంపాదించుకున్నదంతా ఎవరికి అవుతుంది? వాని ఎమ్మడి వస్తుందా? వాని ఎమ్మడి రాగలుగుతుందా? వానితో ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. కన్ను మూయగానే మరుక్షణమే ఒక్క క్షణంలో అనుబంధాలు, అనురాగాలు, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం మాయమైపోతాయండి. నీతో వచ్చేవి ఏవి లేవు ప్రేమైన దేవుని వారలారా. లోకం కోసం, లోక పోకడల కోసం మనం పోవాలా? దేవుని కోసం ఉపయోగపడని ఆ డబ్బు ఏదైనా సరే, మంచి కోసం ఉపయోగపడని డబ్బు కానీ, దేవుని కోసం ఉపయోగపడని మనిషి కానీ ప్రయోజనం లేనివాడండి. నిష్ప్రయోజనమైన ఆలోచనలు అండి. నీ కష్టం, నీ కష్టార్జితం దేవుని యొక్క ఆలోచనల కొరకు, దేవుని యొక్క ఉద్దేశాల కొరకు, ఆత్మల రక్షణార్థకమై, ఆత్మల యొక్క రక్షణార్థమై ఉపయోగపడినప్పుడు మన బ్రతుకులు ప్రియులరా ఎంత కష్టపడినా, లోకంలో ఎంత ప్రయాసపడినా అది నిష్ప్రయోజనం ప్రేమైన దేవుని వారలారా. ఒకరోజు మనతో వచ్చేది కాదు, మనతో నిలబడేది కాదు. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా ఆలోచించండి. ఈరోజు ఆత్మల రక్షణార్థమై మన బ్రతుకులు ముందుకు కదలాలి, అనేకులను నిలబెట్టాలి, అనేకులను తండ్రి పాద చెంతకు నడిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉందండి. ఎందుకు కష్టపడకూడదు చెప్పండి? కష్టపడితేనే కదా ఫలితం ఉండేది, కష్టపడితేనే కదా ప్రతిఫలం మనకు దక్కుతుంది. కష్టపడినప్పుడు, పని చేయనప్పుడు ప్రతిఫలం ఎలా దొరుకుతుంది చెప్పండి ప్రేమైన దేవుని వారలారా. మన పైన పెట్టుకున్న బాధ్యతలు అంత ఇంత కావు ప్రేమైన దేవుని వారలారా. ఎన్నో ఆత్మల రక్షణార్థమై మన బ్రతుకులు ముందుకు కదలాలి, అనేకులను నిలబెట్టాలి, అనేకుల కోసం అవసరమైతే మన ప్రాణాన్నైనా వెనుకాడకూడదు ప్రేమైన దేవుని వారలారా. యేసుక్రీస్తు ప్రభుల వారు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. యోహాను సువార్తలో 3:16 అనుకుంటా, యోహాను పత్రికలో 3:16. యోహాను పత్రిక 3వ అధ్యాయము 16. యోహాను రాసిన పత్రిక, యోహాను గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16. అనేకులను కాపాడబడు నిమిత్తము, అనేకులు రక్షింపబడు నిమిత్తము ఆయన మనందరి కోసము, మనందరి నిమిత్తము తన ప్రాణము పెట్టెను. కాబట్టి ప్రియులారా
దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొచ్చున్నాము. మనమందరము కూడా చూసారా, అనేక ఆత్మలు రక్షింపబడిన నిమిత్తము, అనేక సహోదరుల నిమిత్తము మనము అవసరమైతే మన ప్రాణాన్ని కూడా పెట్టబద్ధమై ఉన్నాము. ఎప్పుడు పెడతాం, ఎక్కడ పెడతాం, ఎన్నడూ పెడతాం ఆలోచించండి ప్రియులారా. రోజులు లెక్కించుకుంటూ పోతే ఒక రోజు పోయిన తర్వాత ఒక రోజు వస్తుంది, రోజు పోతుంది, ఒక రోజు వస్తుంది, ఒక రోజు పోతుంది, ఒక రోజు పోతుంది. అంటే ఈరోజు సూర్యుడు, చంద్రుడు, భూమి ఇవి తిరగడం వలన కాలాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈరోజు భూమి, సూర్యుడు, చంద్రుడు ఇవి తిరగడం వలన కాలాలు ఉత్పత్తి అవుతున్నాయి. కాలాలు ఉత్పత్తి అవుతున్నప్పుడు, కాలాలు ప్రొడక్ట్ అవుతున్నప్పుడు దీని వెనకాల ఏమైపోతుందో తెలుసా? మన ఆయుష్ కాలం దగ్గర పడుతుందండి. రోజు ఒక రోజు పోతుందంటే ఏమవుతుంది చెప్పండి? ఒక రోజు వస్తుందంటే ఏమవుతుంది తెలుసా? నీ యొక్క ఆయుష్ కాలానికి దగ్గరగా వెళుతుంది, దగ్గరికి తీసుకుపోతుందండి. ఈ రోజు నీ ఆయుష్ కాలాన్ని, ఈ రోజు ఉంది చూశారు, రోజు ఈ రోజు వస్తుంది చూశారు, నీ ఆయుష్ కాలానికి దగ్గరికి నడిపిస్తుందండి. ఏ రోజులో నీ యొక్క ఆయుష్ కాలం ఉందో తెలియదు, ఏ గడియలో నీ ఆయుష్ కాలం ముగిస్తుందో నీకు తెలియదు. ఒక రోజు వస్తుందంటే ఆ రోజు వెనకాల నీ యొక్క ఆయుష్ కాలం ఏ గంటలో ఏ గడియలో ఉందో తెలియదు, ఏ గంటలో ఏ గడియలో ముగిస్తుందో నీకు తెలియదు. తెలియని బ్రతుకు గురించి, తెలియని కాలము గురించి ఎందుకు ఆరాటపడాలో చెప్పని ప్రేమైన దేవుని వారలారా. తెలియని మన బ్రతుకుల గురించి ఎందుకు ఇంతగానో ఆరాటపడాలి? దేవుడు అనుకున్నట్లుగా, దేవుడు ఆశించినట్లుగా దేవుని ప్రణాళికలు మన బ్రతుకుల ముందుకు నడిపించుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? ప్రసంగి అంటాడు తెలుసా ఒక మాట, 9వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం చదవాలి, నేను తీస్తలేను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి 9:12. ప్రసంగి 9వ అధ్యాయం 12వ వచనం తీయాలి. తమ కాలము చూశారా ప్రియులారా, తమ కాలము ఎప్పుడు వచ్చునో మనకు తెలియదండి, ఎప్పుడు వస్తుందో తెలియదండి, ఏ రోజులో మన కాలం ఉందో తెలియదు, ఏ రోజులో మనం మరణిస్తామో తెలియదండి, ఏ రోజుల్లో మరణం మనల్ని కబలిస్తుందో తెలియదండి, ఏ రోజుల్లో మరణం ఒడిలోనికి వెళ్ళిపోతామో తెలియదండి. తెలియని నీవు ఎందుకు లోకంలోనికి వెళ్ళిపోవాలి చెప్పండి? లోకంలోనికి వెళ్ళిపోతే, లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత మరణం వచ్చేస్తే నీ పరిస్థితి ఏంటి? నీ పైన మోపబడిన బాధ్యత ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండారా అని దేవుడు చెప్తే, అనేక ఆత్మల భారము కలిగి అనేక ఆత్మలను రక్షించాలి. అగ్నిలో నుంచి కొందరినైనా నీ బ్రతుకులో, నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో కొందరినైనా నీవు రక్షించాలి, వాళ్ళని నిలబెట్టాలని దేవుడు కోరుకుంటే, దేవుడు ఆరాటపడుతుంటే, నీకు ఇవ్వబడిన ఆయుష్ కాలంలో నీకున్న ఆయుష్ను దేనికోసం పనంగా, దేనికోసం పెట్టుబడిగా పెడుతున్నామండి? నీకున్న ఆయుష్ కాలాన్ని దేవుని యొక్క సంకల్పానికి, దేవుని యొక్క ఉద్దేశాలకు పెట్టుబడికి పెట్టి ఒక మహోన్నతమైన లోకాన్ని అందుకోవాలని నీకు ఆయుష్ కాలాన్ని ఇచ్చేస్తే, అనేక ఆత్మలను రక్షించడానికి నీ ఆయుష్ కాలాన్ని పెట్టుబడిగా పెట్టి మహోన్నతమైన లోకాన్ని రాబడిగా పొందుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా ప్రియులరా. ఎందుకు అర్థమవుతలేదు? ఎందుకు ఆలోచించట్లేదు చెప్పండి? మన కాలం మన చేతిలో లేదండి, మన జీవితం మన చేతిలో లేదు ప్రేమ దేవుని వారలారా. దేవుని వాక్యం మనిషిని భయపెట్టాలి, దేవుని వాక్యం మనిషిని ఉన్నత స్థితిలోనికి నడిపించాలి, దేవుని వాక్యం మహోన్నతమైన జీవితం వైపు పరిగెత్తుకునేటట్లుగా చేస్తుందండి. అటువంటి ఆలోచనలకు మనం వెళ్ళిపోతలేమంటే ప్రేమ దేవుని వారలారా, మనలో ప్రభు భయం లేదు, దేవుని భయం లేదు, నిర్లక్ష్య వైఖరి, బరి తెగించాం మనం. కానీ భక్తులు అలా కాదండి. దేవుని మాట ఎప్పుడైతే వాళ్ళ హృదయంలోనికి వెళ్ళిందో వాళ్ళ లోపల భయం పుట్టిందండి. దేవుని వాక్యం భయపెట్టిందండి వాళ్ళను. ఒక భవిష్యత్తులో చూపిస్తుంది, ఒక రాబోయే భయంకరమైన ఉప్పెనను, భయంకరమైన ప్రమాదాన్ని చూపిస్తుందండి. దాన్ని చూసి వాళ్ళు భయపడిపోయారు. నిత్యశిక్షను తప్పించుకోవాలి, మహోన్నతమైన లోకాన్ని అందుకోవాలని ఆరాటపడిన వాళ్ళండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూడండి పిల్లల. ఈ సందర్భంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఆ రోజు దేవుని పిల్లలు, ఆ రోజు మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం, ఆ రోజు అపొస్తలులు వాళ్ళు ఎలా చేశారో తెలుసా? సేవ వాళ్ళు ఏం చేశారో తెలుసా? దినదినము ప్రభు భయం, దినదినము దేవుని భయంతో వాళ్ళ బ్రతుకులను ముందుకు నడిపించుకున్నారండి. ఈరోజు భయం ఉందా? లేదండి.
అయ్యో ఈరోజు నేను పని చేయలేదే, ఈరోజు నాకు ఇవ్వబడిన ఆయుష్ కాలంలో తండ్రికి ఏం చెప్పాలి, ఈరోజు దినాన్ని వాడుకున్నాను, ఈరోజు ప్రకృతిలో ఉన్న ప్రతి సంపదను ప్రతి సమస్తాన్ని వాడుకున్నానే, ఏ ఒక్కరికి సువార్త ప్రకటించలేదే, ఏ ఒక్కరికి సువార్త చెప్పలేకపోయానే, ఏ ఒక్కరి దగ్గరికి నేను వెళ్ళలేకపోయానే. ఇవన్నీ మనకు ఉంటాయండి. అసలు మనకున్న పనులండి, మనకున్న బాధ్యతలండి ఇవి. ఇంట్లో సంసారంలో బాధ్యతలు ఇడిచిపెడితే, బాధ్యతలను పట్టించుకోకపోతే అతన్ని యజమాని అన్నారండి. బాధ్యతలను మర్చిన యజమాని అన్నారండి. బాధ్యతలను గుర్తించిన వాడిని యజమాని అంటారు. అతడు బాధ్యతీయంగా నడుచుకుంటాడు అని అంటుంటాం. ఈరోజు క్రైస్తవంలోనికి అడుగుపెట్టిన నీవు బాధ్యతలను గుర్తిరగలేకపోతున్నావు అంటే నిన్ను క్రైస్తవుడు అంటారు. కానీ అక్కడ ఉన్న మాట చూడండి ఏమంటుందో, కావున మేము ప్రభు విషయమైన భయమునరిగి మనుషులను రేపుతున్నాం. మాలో మండుతుంది అనేకులను రేపాలని. మేము రేపడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభు విషయమైన భయం. ఆ భయాన్ని బట్టి అనేకులను రేపుతున్నాము, అనేకులను కడుతున్నాము, అనేకులను నడిపిస్తున్నాము తండ్రి పాదాల చెంత దగ్గరికి. తండ్రి పాదాల చెంతకు నడిపిస్తున్న వాళ్ళందరినీ మహోన్నతమైన లోకంలోనికి వాళ్ళను ఆయత్తపరుస్తున్నాం. ఉందా ప్రభు భయం? దేవుడి భయం ఉంటే ఇలా ఉండదు. దేవుని భయం ఉంటే ఇలా ఉండమండి. పరుగు దేవుని ఆలోచన నిమిత్తం ముందుకెళ్తాం లోకంలోనికి. మనకేముంది చెప్పండి? క్లాసులు జరగకపోని, సండే రాకపోని, కోడికలు జరగకపోని, మనకు కుదిరితే వస్తాం, మనకు కుదరకపోతే రాము. ఆరోగ్యంగా ఉంటే ఆదివారం, ఆరోగ్యం లేకపోతే ఆదివారం లేదు. ఏంటండి ఇదే మన బ్రతుకులు, ఇవే మన జీవితాలు. ప్రియమైన దేవుని వారలారా, ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే దేవుడు ఎంతగా మన గురించి బాధపడుతుంటాడో, ఎంతగా మన గురించి ఆవేదన పడుతుంటాడో ఆలోచించరా ప్రియులరా. ఆవేదన పక్కన పెడితే మన బ్రతుకులు ఏమైపోతావో ఆలోచించండి ప్రియులరా. పని చేయకపోతే పరలోకం లేదండి. ఆత్మల భారం కలిగి ఉండకపోతే మహోన్నతమైన లోకం మన సొంతం కాదు ప్రియులరా. దేవుడు ఎదురు చూస్తున్నది, దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? మన నుంచి అనేక ఆత్మలు రావాలని కోరుకుంటున్నాడు. అనేక ఆత్మలు నా పిల్లలు నాకు అప్పగిస్తారు, అనేక మందిని నా వైపు నడిపిస్తారు, అనేక పిల్లలను నా దగ్గరికి తీసుకొస్తారు. అదే ఎదురు చూస్తున్నాడు దేవుడు. అదే ఆరాట పడుతున్నాడు, అదే కళ్ళు కంటున్నాడు. పలాని వ్యక్తి ఇన్ని ఆత్మలు తీసుకొస్తాడు, పలాని వ్యక్తి ఇన్ని ఆత్మలు తీసుకొస్తాడు అని అపారమైన భారము, అపారమైన బాధ్యత మన మీద మోపబడ్డదండి. గుర్తెరగారా మీరు ఆలోచించరా? మన నుంచి దేవుడు కోరుకున్న ఆలోచన, మన నుంచి దేవుడు ఆశిస్తున్న ఆలోచన ఏంటో ఒక్కసారి మాట చూసి ముగించుకుందాం. మన నుంచి ఎంత భారం కలిగి ఉన్నాడో దేవుడు, ఎంత భారం మన మీద పెట్టాడో, ఎంత ఆశలు కలిగి ఉన్నాడో మన పట్ల, మన నుంచి ఏం కోరుకుంటున్నాడో, ఎన్ని ఆత్మలు తీసుకొస్తాడో నా కుమారుడు, ఎంతమందిని నా వైపు తీసుకురాగలుగుతాడు, ఎన్ని ఆత్మలు రేపు పట్టుకొచ్చి నా దగ్గర నిలబడతాడు. చెప్పగలుగుతావా? రేపు తండ్రి ముందు నిలబడి, తండ్రి నాయన నాకు అప్పగించిన బాధ్యతల్లో ఇన్ని ఆత్మలు తీసుకురాగలిగాను, ఇన్ని ఆత్మలు నీ చెంతకు చేర్చను చూడు తండ్రి అని నాయనకు ఏదో నన్ను నేను కాపాడుకున్నాను, నా భార్య పిల్లల్ని కాపాడుకున్నాను, ఇదో ఒక 10 మందిని తీసుకురాగలిగాను, నాకున్న పరిస్థితుల్లో, నాకున్న స్తోమతలో, నాకున్న పరిధిలో. చెప్పగలుగుతావా? ఆ ధైర్యం నీకుందా? ఎన్నేళ్ళు అయిందండి ఇప్పటికి నమ్మి? ఇంకెన్నేళ్ళు ఉంటామండి నువ్వు? ఇంకెన్నేళ్ళు బ్రతుకుతాం పిల్లరా? ఇంకెన్నాళ్ళు మనం ఉంటాం లోకంలో? ఇప్పటికే సమయం ఏమైపోయింది తెలుసా? ఎంతో సమయం వెళ్ళిపోయిందంటే, వెళ్ళిపోయిన సమయం ఎక్కువ, వచ్చే సమయం తక్కువ. మనం ఏమనుకుంటాం తెలుసా? వెళ్ళిపోయిన సమయం తక్కువ అనుకుంటాం, వచ్చే సమయం ఎక్కువ అనుకుంటాం. ఇంకా చేసేస్తాం. ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడే భవిష్యత్తు ప్రణాళికలు. ఒక 10 ఏళ్లకు బిడ్డకు, 10 ఏళ్లకు బాబుకి ఇది, 10 ఏళ్లకు ఇది చేయబోతాను, 5 ఏళ్లకు ఇది చేస్తా, అది చేస్తా. ఒరే, ఈ రాత్రికే నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. నువ్వు అనుకుంటున్న ఆలోచనలు ఏమైపోతాయి? నువ్వు కుదబెట్టిన ఆస్తి ఏమైపోతుంది? నీ భార్య బిడ్డలు ఏమైపోతారు? నీ ఆస్తి అంతస్తులు ఏమైపోతాయి? ఆలోచించావా? ఎర్రివాడా, రేపేం జరుగుతుందో నీవు ఎరగవు. ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే ఆవిరిరా, ఒక నీటి బుడగరా, ఒక బెలూన్ లాంటిది. ఎక్కడ తప్పు ఉంటుందో తెలియదు. అలాంటి నీవు ఎంతో భవిష్యత్తు ప్రణాళికలు ఏదేదో చేసేస్తా, ఏదేదో కట్టేసేస్తా. ఏంటండి ఇది? ఒక క్రైస్తవుడికి ఉండవలసిన ఆలోచనలు ఇవి, ఒక క్రైస్తవుడు ఆలోచించే విధానమేనా ఇది? తప్పు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. ఎన్ని ఆత్మలు తీసుకుపోవడానికి నువ్వు సంసిద్ధంగా నువ్వు చెప్పు. ఇప్పటికీ
ఇప్పటికీ మన వయసు బాప్తిజం తీసుకొని బాప్తిజంలోనికి క్రీస్తులోనికి జన్మించినప్పటి నుంచి నూతన జన్మలోనికి ప్రవేశించిన వయసు ఎంత చెప్పండి? 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాల వయసు. ఒక్క ఆత్మ, కనీసం సంవత్సరానికి ఒక ఆత్మను బాప్తిజానికి నడిపించాను. బాప్తిజం దగ్గరికి తీసుకురాగలిగాను. నాతో పాటు వాడు సిద్ధంగా ఉన్నాడు. నేను పరదేశంలోనికి వెళ్ళిపోతాను, ఆ అభయాస్తం వాడికి కూడా ఇచ్చాను. నేను నాతో కూడా నువ్వు పరదేశంలోనికి వస్తావని నాకు అభయాస్తం నేను ఇస్తున్నాను, అని నిలబెడుతున్నాను. వాడికి నేను మాదిరి, నా జీవితమే మాదిరి. నాకు పౌలు మాదిరి అయితే, పౌలుకు క్రీస్తు మాదిరి అయితే నేను అనేకులకు మాదిరి. నువ్వు చెప్పగలుగుతావా? చెప్పే ఆ స్తోమత ఉందా? విశ్వసించబో వారికి, అనేకులు ఎవరైతే విశ్వసించబోతారో పౌలు అంటాడు, విశ్వసించబో వారికి నేను ఏమవుతున్నానో తెలుసా? మాదిరిగా ఉండబోతున్నాను. నిత్య జీవానికి నడిపింపబడుతున్న వారికి, నిత్య జీవంలోనికి విశ్వసింపాలని ఎవరైతే వస్తున్నారో వారందరికీ నేను మాదిరిగా ఉంటున్నాను. విశ్వసింపబో వారికి మనం మాదిరిగా ఉన్నాము. ఈరోజు ఎంతో మంది ఉన్నారు సమాజంలో. వాళ్ళందరూ దేవునిలోనికి రాబట్టే వాళ్ళు, దేవునిలోనికి నడిపించవలసిన వారు. వాళ్ళందరికీ నీవు నేను మాదిరా? ఆత్మను రక్షించడానికి మన యొక్క ప్రవర్తన, మన పరిస్థితులు అనుకూలపరుచుకుంటున్నామా? వాడు మనల్ని చూసి మన యొక్క మాదిరి వాడిని మరో లోకానికి బాటలేసేదిగా కనబడుతుందా మన మాదిరి? మరో జీవితంలోనికి వానికి నడిపించే విధంగా మన బ్రతుకు మాదిరిగా కనబడుతుందా? లేదండి. వాడు లోకంలోనే, మనం లోకంలోనే. నీకెలా వస్తుంది, నాకెలా రాదు? అదే సవాల్ చేస్తాడు. నీకు పరలోకం ఎలా వస్తుంది, నాకు పరలోకం ఎందుకు రాదు? నీకెందుకు వస్తుంది, నాకెందుకు రాదు? నీవేం చేస్తున్నావు, నేను అదే చేస్తున్నా. నేనేం చేస్తున్నానో నీవు అదే చేస్తున్నావు. నీకు నాకు తేడేంటి అన్నప్పుడు నువ్వేం చెప్పగలుగుతావు చెప్పు ప్రియులారా? మాదిరి ఉండద్దా? 2 వస్తువులను మనం పట్టుకున్నప్పుడు 2 వస్తువులు మార్పును చూపించాడు దేవుడు. ఏ 2 వస్తువులు పట్టుకున్న 2 వస్తువుల మార్పు ఉంటుందా లేదా? ఏ 2 వస్తువులను తీసుకున్న 2 వస్తువులలో ఖచ్చితంగా తేడా. ఒక క్రైస్తవుడు, ఒక అన్యుడు నిలబడగలిగితే వాని మధ్యలో తేడా ఉండాలి. మీరు లోకానికి వేరై, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందిన వారం మనమంతా. ఈ లోకానికి మాదిరిగా ఉండవలసిన వారం, ఈ లోకానికి వెలుగై ప్రకాశింపవలసిన వారం. మనమందరము వెలుగై మండుతున్నప్పుడు, వెలుగై నిలబడగలిగినప్పుడు చీకటిలో ఉన్నవాడు ఎంతసేపు చీకటిలో ఉండడానికి ప్రయత్నం చేయడండి, వెలుగు దగ్గరికి రాగలుగుతారు. 2 రోజులు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న చీకటిని వాడు చూస్తూ ఉండలేడు. ఎందుకు నీ ఇంట్లో వెలుగు ఉండడానికి కారణం ఏంటి? నా ఇంట్లో ఎందుకు చీకటి ఉంది, నీ ఇంట్లో ఎందుకు వెలుగుంది, కారణం ఏంటని అప్పుడు చెప్పినప్పుడు వివరణిస్తావు నువ్వు. నీ బ్రతుకలా ఉండడానికి కారణం ఏంటి? నీలో ఇంత మార్పు ఉండడానికి కారణం ఏంటి? నీలో ఇన్ని ఆలోచనలు ఉండడానికి కారణం ఏంటి? ఇది నాలో ఉండడానికి కారణం ఆలోచనలు. నాలో ఈ ఆలోచనలు ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఇది ప్రాముఖ్యం, ఇది విషయం. అప్పుడు నువ్వు చెప్పు, వాడు రాబట్టగలుగుతాడు, లేదా రాబట్టగలగవచ్చు. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఒకసారి చూద్దాం. మన పట్ల దేవుడు ఆలోచిస్తున్న ఆలోచనలు ఎంత గొప్పగా ఆలోచించాడో ఒకసారి సామెతల గ్రంథము 11వ అధ్యాయం 30వ వచనాన్ని చూడండి. ఈ సందర్భంగా ఎంత ఆశ పెట్టుకున్నాడో, ఎన్ని ఆశలు కలిగి ఉన్నాడో, మన నుంచి ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, ఆ ఉద్దేశాలలో మన బ్రతుకు ఉండాలండి. అంత భారము బాధ్యత మనం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. 11వ అధ్యాయం 30వ వచనం ముగించుకుందాం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు, క్రైస్తవుడు జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. చాలా మనకు మళ్ళీ ఫస్ట్ వచనంలో చూడండి, ఫస్ట్ భాగంలో చూడండి, మళ్ళీ చదువుతున్నాడు. నీతిమంతులు ఇచ్చు ఫలము, వాళ్ళ నుంచి వచ్చే ఫలం ఏంటో తెలుసా? జీవవృక్షము. అంటే అనేకుల ఆత్మలు నీతిమంతులు ఇచ్చు, చదవాలి, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం. అనేక ఆత్మలు వాళ్ళు అందియాలి. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. చూసా, జ్ఞానము గల నీవు ఇతరులను రక్షించాలనుకుంటున్నాడు, అనేక ఆత్మలను తండ్రికి అప్పగించాలనుకున్నాడు. ఆ ప్రతిఫలము నీ నుంచి ఆశిస్తున్నాడు అండి దేవుడు.
అటువంటి బాధ్యతలో మనం నడవాలని కోరుకుంటున్నాండి. ఎంత ఆశ కలిగి ఉన్నాడో తెలుసా? ఎన్ని ఆత్మలు తీసుకొస్తాడు నా బిడ్డ, ఎన్ని ఆత్మలను మళ్ళిస్తాడు, ఎన్ని ఆత్మలు చేత పట్టుకొని వస్తాడు. రేపు వారి వెనుక ఎంతమందిని వెనుకేసుకొని వస్తాడు. దేవా, ఇదో ఇంతమందిని నేను నడిపించాను. ఒక 10 మంది తీసుకురాగలిగాను తండ్రి, ఒక 20 మందిని తీసుకురాగలిగాను తండ్రి. నాకున్న స్తోమత, నాకున్న పరిధిలో, నాకున్న పరిస్థితులను బట్టి, నాకున్న జ్ఞాన పరిధిలో. ఈ మాట నువ్వు చెప్పగలుగుతావు. రేపు దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఆత్మలను తీసుకొస్తారు నా పిల్లలు, ఆత్మలను కాపాడుతారు నా పిల్లలు. ఆత్మల పట్ల ఎంత భారం కలిగి ఉన్నా ఒక్కసారి ఆలోచించు. సరైన నిర్ణయం తీసుకొని దేవుడు కోరుకున్నట్లు మన బ్రతుకుల ముందుకు నడిపించుకోకపోతే రేపు భయంకరమైన శిక్షకు మన తప్పదు ప్రియులరా, భయంకరమైన వేదనలోనికి మన బ్రతుకు వెళ్ళక తప్పదు ప్రియులరా. దేవుడు ఆశించినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు కళ్ళకన్నట్లుగా ఆయన ప్రణాళికలో మన బ్రతుకుల ముందుకు నడిపించుకుంటూ, దేవుడు ఆశించిన స్థాయిలో మన బ్రతుకుల ముందుకు నడిపించుకోవాలని కోరుకుంటూ ఇంతటితో ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. తలలో ఉంచండి, ప్రార్థించు.